మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలక్షన్ కమిషన్కి డిఎస్సి అభ్యర్థులు వినూత్న రీతిలో నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. మెయిన్గా విషయంలోకి వెళ్ళినట్లయితే డిఎస్సి టీచర్ పోస్టులకు సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్ని ఎన్నికల్లో పాల్గొనివ్వకుండా చేసే విధంగా, పౌర హక్కులను హరించే విధంగా ఇక్కడ డిఎస్సి టీచర్ పోస్టులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ని ఇప్పుడు ఈ నెల రోజుల పాటు నిర్వహించడం, ఎన్నికల వల్ల వచ్చే సౌండ్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో, ఎన్నికల క్యాంపెయినింగ్ సంబంధించి సౌండ్ పొల్యూషన్ కానివ్వండి, మైక్ ప్రచారాలు కానివ్వండి, ప్రిపరేషన్కి ఇబ్బంది కలిగిస్తున్నాయని వినూత్న స్థాయిలో నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈ యాప్ మీకు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఫోటో, వీడియో, ఆడియో మొత్తం 3 రూపాల్లో వాళ్ళకి రిపోర్ట్ కంప్లైంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత వినతి పత్రం ఇక్కడ ఫోటో తీసుకున్న తర్వాత కంప్లీట్గా ఈ ఎలక్షన్స్ అనేవి మీకు ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తున్నాయనేది మీరు ఇక్కడ క్లారిటీగా టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసుకుని సబ్మిట్ చేసినట్లయితే ఈ కంప్లైంట్ అనేది వాళ్ళకి వెళ్తుంది. మెయిన్గా సోషల్ మీడియా గ్రూప్స్లో ఈ విషయం అయితే చక్కెరలు కొడుతూ ఉంది. మెయిన్గా అభ్యర్థులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడి నుంచి మీరు కంప్లీట్గా కంప్లైంట్ అంతా రాసి సబ్మిట్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో జెట్ స్పీడ్లో కొనసాగించండి. ఇక మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా కంప్లీట్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మనకి కంప్లీట్గా షెడ్యూల్ని అయితే ప్రకటించారు. ఇక్కడ పోలింగ్ వచ్చేసరికి మే 13వ తారీఖున జరుగుతుంది. రిజల్ట్ వచ్చేసరికి 4 జూన్న రావడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఉన్న సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోండి. డిఎస్సికి సంబంధించి ఎస్జిడి అభ్యర్థులు ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక రిజల్ట్కి సంబంధించి టెట్ వెబ్సైట్లో ఇప్పటివరకు అప్డేట్ లేదు. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. టెట్ రిజల్ట్ వచ్చిన వెంటనే మీరు క్యాండిడేట్ లాగిన్లో చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, టెట్ రిజల్ట్ మీకు ఎప్పుడైనా చెక్ చేసుకోవాలనుకుంటే టెట్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర 4వ తారీఖు మార్నింగ్ సెషన్ వరకు కూడా ఫైనల్ కీస్ అనేవి అప్లోడ్ చేశారు టెట్ వెబ్సైట్లో. ఇక మనకి 4వ తారీఖు ఆఫ్టర్నూన్, 5వ తారీఖు, 6వ తారీఖుకి సంబంధించిన ఫైనల్ కీస్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టవలసి ఉంటుంది. ముందుగా పేపర్ 1A ఎస్జిడికి సంబంధించిన నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో ఫలితాలను విడుదల చేయాలి. ఫలితాల విడుదలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలనేది కూడా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మార్చ్ 20వ తారీఖున వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఎనేబుల్ అవుతుందని చెప్పేసి కూడా మనకి ముందు నుంచి న్యూస్ అయితే ఉంది. నెక్స్ట్ మార్చ్ 15వ తారీఖున హాల్ టికెట్స్ అని కూడా అప్డేట్ అయితే ఇచ్చున్నారు. కాబట్టి ఇక్కడ మార్చ్ 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు మొత్తం 5 రోజుల పాటు 10 సెషన్లలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ప్రభుత్వం అయితే షెడ్యూల్ ఇచ్చింది. నామినేషన్లకు సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25 ఏప్రిల్. ఏప్రిల్ 18న ఈ నామినేషన్లకు సంబంధించిన కంప్లీట్గా షెడ్యూల్ని అయితే విడుదల చేస్తారు. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఓకే గైస్, ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. ఎస్జిడికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తస్మాత్ జాగ్రత్తగా మీ ప్రిపరేషన్పై మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ మరింత జెట్ స్పీడ్తో ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి నేడే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ మనకి దీనికి సంబంధించి ప్రత్యేక కథనం. 144 సెక్షన్ ఇక్కడ 148,881 మంది పరీక్ష అయితే రాయబోతున్నారు. ఏర్పాట్లు చేసిన కలెక్టర్లు దీనికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాలు అయితే ఉన్నాయని తెలిపారు. మొత్తంగా 148,881 మంది అయితే పరీక్ష రాయబోతున్నారు. ఉదయం సెషన్లో ఒక పేపర్, మధ్యాహ్నం సెషన్లో ఒక పేపర్ అయితే జరగబోతుంది. ఉదయం జరిగే పేపర్ వచ్చేసరికి 9:30 గంటలలోపే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. మధ్యాహ్నంకి సంబంధించిన పరీక్ష వచ్చేసరికి 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. మార్నింగ్ సెషన్ 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్గా ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. గ్రూప్ 1కి సంబంధించి ఒరిజినల్ ఐడి కార్డ్, అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్, దాంతోపాటుగా మీ హాల్ టికెట్ జిరాక్స్ అనేది తీసుకువెళ్ళి పరీక్ష అయితే రాయొచ్చు. ఫోటో సిగ్నేచర్ సరిగా రాకపోతే ఫోటోలు మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 తీసుకుని వెళ్ళండి. గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించి మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఫోటో సిగ్నేచర్ సరిగా రాని వాళ్ళు అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.